హల్లెలూయా. మరి వర్షిప్ టీంతో చెప్పాను, ప్రతి 3వ ఆదివారమున దాదాపుగా అన్ని కొత్త పాటలే పాడాలి అని చెప్పి చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని గణపరిచారు. గట్టిగా చప్పట్లు కొట్టి మరి దేవుని నామాన్ని మనం గణపరుస్తాం. ఇది మొదలుకొని ప్రతి 3వ ఆదివారము పరిచర్యలలో అన్ని కొత్త పాటలే పాడడం జరుగుతుంది. మనసులో ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. మరి మన యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. న్యూ ఆయిల్, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. కీర్తనలు 92వ కీర్తన 10వ వచనం. కీర్తనలు 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. హల్లెలూయా. తైలము పాత నిబంధన అంతటిలో కూడా అభిషేకమునకు, ప్రత్యేక పరచుట కొరకు, లేకపోతే ఒక అధికారములో ఉండడానికి రాజుగా, ప్రవక్తగా పిలువబడిన తర్వాత, లేకపోతే దేవుని కొరకు కొన్ని ప్రదేశాలను ప్రత్యేకపరిచినప్పుడు వాటిని నూనెతో అభిషేకించుట కొరకు తైలం అనేది వాడబడుతూ వచ్చింది. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవునిని ఆయన యొక్క సింబల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆ తైలము అనేటువంటి దానిని పరిశుద్ధాత్మతో పోల్చడం జరిగింది. కొన్నిసార్లు పరిశుద్ధాత్మను పావురంతో పోల్చారు, తైలముతో పోల్చారు, కొన్నిసార్లు నీటితో పోల్చారు. ఇంకా అనేకమైన సందర్భాలలో కొన్ని సింబల్స్, కొన్ని వస్తువులతో పోల్చడము జరిగింది. హల్లెలూయా. ఈ సంవత్సర వాగ్దానము మనకు దేవుడిచ్చినది గురుపోతు కొమ్ము వలె మనము హెచ్చింపబడుట మాత్రమే కాదు, కానీ క్రొత్త తైలముతో, నూతనమైన పరిశుద్ధాత్ముని యొక్క అభిషేక తైలముతో మనమందరం కూడా అభిషేకింపబడబోతున్నాము. నీవు పిలువబడినటువంటి పిలుపుకు నిన్ను దేవుడు అభిషేకించబోతున్నాడు. ఏ పిలుపులో అయితే దేవుడు నిన్ను పిలుచుకున్నాడో ఆ పిలుపును దేవుడు నీకు తెలియబరచబోచున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ పిలుపు నీకు తెలిసి ఉన్నట్లయితే ఆ పిలుపులో స్థిరపరిచి ఆయన ముందుకు సాగించుటకు నీకు శక్తి చేత ఆయన అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. రోమా 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంటున్నది. ఏంటంటే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ కూడా ఎవరంట? దేవుని కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారు? హల్లెలూయా. ఎంతమంది? ఏమండి, కళలు ఎప్పుడైనా వచ్చాయా దేవుని దగ్గర నుంచి? నీకు వచ్చాయా? హల్లెలూయా. వచ్చినప్పుడు దాని ప్రకారం నువ్వు జాగ్రత్త పడ్డావా? జాగ్రత్త పడలేదా? హల్లెలూయా. ప్రవచనం ఏదైనా నీకు వచ్చినప్పుడు దాని ప్రకారం నడిపింపబడ్డావా? నడిపింపబడలేదా? హల్లెలూయా. వాక్యములో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాని ప్రకారం నడుచుకోవడానికి నీ హృదయము ప్రేరేపింపబడలేదా? పడిందా లేదా? వాక్యము చెబుతుంటున్నప్పుడు వాక్యముతో దేవుడు నీ హృదయమును పొడిచినప్పుడు, సరిచేయబడుచున్నప్పుడు, దిద్దుబాటు చెబుతున్నప్పుడు నీవు ఆ దిద్దుబాటుకు లోబడ్డావా లేదా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఎంతమంది ఇవి ఎదుర్కొన్నారు? చేతులు పైకెత్తండి, పర్వాలేదు. ఎంతమంది ఎదుర్కొన్నారు ఇటువంటివన్నీ? ప్రవచనము కానీ, కళలు కానీ, దర్శనములు కానీ, లేకపోతే వాక్యము చెబుతున్నప్పుడు వాక్యము చేత సరిచేయబడి, దిద్దుబాటు చేయబడి ఎంతమంది నడిపింపబడ్డారు? ఇప్పుడు చేతులు పైకెత్తండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇవన్నీ పొందుకొని నడుచుచున్నారో వారందరూ కూడా ఆత్మచేత నింపబడి నడిపింపబడుతున్న వారే. హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అని దేవుని వాక్యం చెబుతున్నది. ఆమేన్. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యములో పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుట అనేది ఎంతో 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 ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమైనది మన జీవితములకు. హల్లెలూయా. ఏది మంచో ఏది చెడో పరిశుద్ధాత్మ దేవుడు సపరేట్ చేస్తాడు. ఏది ఉత్తమమైన మార్గమో ఏది చెడు మార్గమో నీకు తెలియపరుస్తాడు. ఏది నీ జీవితమునకు సరైనదో ఏది సరైనది కాదో, నువ్వు ఎవరిని వివాహము చేసుకుంటే నీ జీవితం చక్కగా ఉంటుందో, వ్యాపారము లేకపోతే ఉద్యోగము ఏది నీ జీవితమునకు సరైనదో కాదో దేవుడు నీకు తెలియచేస్తాడు. మాటలాడే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నీ హృదయములో ఆయన నివాసము చేయుచు నడిపింపబడేటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. నో గాడ్ ఇన్ ద ఎర్త్, నో గాడ్ ఆన్ ద ఎర్త్. ఏ దేవుడు కూడా దగ్గరకు వచ్చి నడిపిస్తాను, నీలో నివాసము చేస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఒక పరిశుద్ధాత్ముడు తప్ప భూమి మీద ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. గతములో మనమందరము కూడా ఏదో ఒక మతంలో నుంచి ఏదో ఒక మార్గంలో నుంచి వచ్చినటువంటి వారమే. వచ్చారా లేదా? హల్లెలూయా. అక్కడ ఎక్కడైనా ఒక చోటైనా నీ దేవుడు నీలోనికి వచ్చి నివాసము చేసి నిన్ను నడిపిస్తాడు అని ఎవరైనా చెప్పారా? యేసు ఒక్కడే చెబుతున్నాడు. ఆయన నీలోనికి వచ్చి పరిశుద్ధాత్మ రూపములో ఆయన నీలోనికి వచ్చి నిన్ను నడిపిస్తాను అని ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కొన్ని పరిస్థితులలో అయితే అసలు దేవాలయంలోనికే అడుగు పెట్టలేనటువంటి బంధకములలో, దేవాలయంలోనికే అడుగు పెట్టలేనటువంటి అంటరానటువంటి జీవితములలో ఉన్నటువంటి కథలు మనం ఎన్నో విన్నాం. హల్లెలూయా. అయితే ఆ యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ దగ్గరికే నేను వస్తా. హల్లెలూయా. నీలోనే నేను నివాసము చేస్తా, నిన్ను నడిపిస్తా. హల్లెలూయా. కురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము, నీ యొక్క జీవితము, నీ కుటుంబము, నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ ఆత్మీయ జీవితము, నీ యొక్క జీవితము హెచ్చింపబడేలాగా నేను చేస్తాను అని చెప్పి క్రొత్త తైలపు అభిషేకముతో నిన్ను అభిషేకిస్తాను అని చెప్పి ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్వేస్ హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఎప్పుడు కూడా మన జీవితంలో బాగా గమనించండి, దేవుని యొక్క నడిపింపు లేకపోయి గత వారంలో పంచుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నవాడు సౌలు రాజు కొంతకాలం నడిపింపబడ్డాడు. నడిపింపబడిన తర్వాత మార్గం తప్పిపోయాడు, చెడు మార్గములలోనికి వెళ్ళిపోయాడు. ఆఖరికి తనను నడిపించేటువంటి ప్రవక్త కూడా ఆయన కూడా మరణించాడు. ఎవరు కూడా ఆయనకు ఇంకా సహాయం చేసేవాళ్ళు, దేవుని చిత్తం ఏదో చెప్పేవాళ్ళు లేకపోయారు. ఆ సమయంలో అతడు తాంత్రిక విద్యలు చేయుచున్నటువంటి వారి యొద్దకు వెళ్ళి వారి సహాయము కోరి నేను ఏం చేస్తే మంచిది అని చెప్పి గత వారంలో నేను పంచుకున్నాను. దట్ ఈస్ భ్రష్టత్వానికి అది గుర్తు, భ్రష్టత్వానికి అది గుర్తు. మనము దేవుని యొక్క శక్తిని కాక, దేవుని యొక్క ఆత్మను కాక ఇతరమైన వేటినైనను ఆ మార్గములలో మనము నడుచుచున్న ఎడల అది సరైనది కాదు, భ్రష్టత్వానికి గుర్తుగా బైబిల్ చెబుతుంటున్నది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడడానికి నీ హృదయము తెరవబడినదై ఉండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవా నాకు అర్థం కావట్లేదయ్యా, ఏదో బైబిల్ తెరవగానే ఒక అధ్యాయం చదివేశామా, మూసేశామా, అయిపోయిందా, లేకపోతే ఏదో ఒక సాదాసీదా జీవితం గడిపేస్తున్నామా, అయిపోయిందా అన్నట్లు మన జీవితాలు ఉండకూడదు. తృప్తిగా, ఉప్పు వేసినటువంటి రుచిగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నట్లయితే ఆ అనుభూతి, ఆ అనుభవము, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ప్రత్యేకముగా ఉంటుంది.
ప్రతి సమయంలో కూడా ఎలాగ వెళ్ళాలి, ఎలాగ వెళ్ళకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేటువంటి అనుభవ రీతిలోనికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు స్టెప్ బై స్టెప్ ఆయన నడిపిస్తాడు. ఏం చేయాలో, ఏం మాట్లాడకూడదో, కొన్ని సందర్భాలలో పక్కనే ఉండి కుడికి తిరుగు, ఎడమకు తిరుగు, చక్కగా వెళ్ళు అని చెప్పి నడిపించేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ అనుభవం లేకుండా నేను మాట్లాడటం లేదు. అనేక మార్లు అటువంటి అనుభవమైనటువంటి రీతిలో నేను వెళ్ళాను. హల్లెలూయా. వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపబడుతున్నప్పుడు, ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆశ్చర్యచకితులు అంటారు చూసారా, ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితులు ఎన్నో. అనేక మార్లు పంచుకున్నా, ఇంకొక మారు పంచుకుంటా దేవుని కృపను. నేను 2018 అనుకుంటా మార్చి నెల ఇక్కడ రామ్నగర్ గేట్ అవతల ఇంకా అది కట్టబడుతూ ఉంది. అంతకంటే ముందు కమలానగర్కి వెళ్ళాను. ఏదో సరుకులు అమ్మ చెబితే తీసుకొని రావడానికి. ఏంటి అని అంటే, తీసుకొని వచ్చే టైంలో ఫోన్ చేస్తే డబ్బులు ఏం లేవు, అయిపోయినాయి, జీరో, బ్యాంకులో లేవు, జేబులో లేవు, అయిపోయినాయి, ఏమీ లేవు. ఆ టైంలో ఏదో తీసుకొని రమ్మని చెప్తే తర్వాత తెస్తాలేమో అని చెప్పి, డబ్బులు లేవని చెప్తే బాధపడతారని చెప్పి సో ఊరికేనే చెప్పేసి కమలానగర్లో నుంచి వస్తున్న సమయంలో నాకు తెలిసి 2 రూపాయలు ఉంది పర్సులో. 2 రూపాయలు ఉందన్నమాట. 2 రూపాయలు 1 రూపాయి గుర్తుకు లేదు. 2 రూపాయలు 1 రూపాయి. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ముందరికి ఇట్లా వస్తున్నాను. ఆ సమయంలో నీ పర్సులో ఉన్నటువంటి ఆ కాయిన్ని మొదటగా కనపడేటువంటి భిక్షగానికి నువ్వు దానం చేయి అని చెప్పి, నట్టనడి ఎండ 2 నుంచి 3 గంటల మధ్యలో ఇప్పుడు ఎక్కడ దానం చేసేది, బాగా కాలిపోతా ఉంది, సమ్మరు, మార్చి నెల, ఎగ్జాక్ట్గా ఇట్లాంటి టైంలోనే, హల్లెలూయా, మార్చిలోనే ఇలాగనే బాగా హెవీగా ఉందన్నమాట ఎండ. సో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల కాడ ఇంకా ఎక్కడ దొరుకుతారు అనే ఉద్దేశంతో, హాస్పిటల్ కదా ఎవరైనా కూర్చొని ఉంటారని చెప్పి అక్కడంతా ఎతికా, ఎవరూ లేరు. సరే అక్కడ కాకపోతే ఇంకెక్కడ దొరకచ్చు అనే ఆలోచనతో సప్తగిరి సర్కిల్లోనికి వెళ్ళా. అక్కడ అంతా చూసా, అక్కడ ఎవరూ లేరు. ఇంకా అక్కడ లేరు అని అంటే బస్ స్టాండ్లో ఖచ్చితంగా ఉంటారు. ఎక్కడ ఉంటారు? బస్ స్టాండ్లో ఖచ్చితంగా ఉంటారని చెప్పి బస్ స్టాండ్కి వెళ్ళా. బస్ స్టాండ్లో ఎవరు లేకపోయినా ఒకరు ఖచ్చితంగా ఆడ ఉంటారు, కంటిన్యూగా ఉంటారనమాట. అక్కడంతా బస్ స్టాండ్ అంతా వెతికినా ఇవ్వడానికి ఎవరూ లేరు. హల్లెలూయా. అప్పుడు అనుమానం వచ్చింది నాకు, ఒక 2 రూపాయల కాయనికి దేవుడు ఇంతగా నన్ను తిప్పుతున్నాడా అనే ప్రశ్న బస్ స్టాండ్లో ఉన్నప్పుడు వచ్చింది. డౌట్ వచ్చి పర్సంతా వెతికా. హల్లెలూయా. ఆ టైంలో 500 రూపాయల నోటు, ఏ నోటు? 500 రూపాయల నోటు లోపట ఆడో ఇరికించి పెట్టా. నాకు తెలియదు, అది మర్చిపోయాను. నాకు డౌట్ వచ్చి ఈ 2 రూపాయల కాయనకి నీ దగ్గర ఎంత ఉంటే, పర్సులో ఎంత ఉంటే అంతా ఇచ్చేయమని చెప్పి దేవుడు చెప్పాడు. దాంట్లో ఉండేది 2 రూపాయలే. ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు నా దగ్గర? 500. అమ్మాయి మా అమ్మ గుర్తుకొచ్చానమాట. ఏమి ఏదో తీసుకొని రమ్మనింది కదా. అయితే దేవుడు ఏం చెప్పాడు? సరే బస్ స్టాండ్ అంతా ఎదిగా, బస్ స్టాండ్లో కూడా ఒకరు దొరకకపోయేసరికి ఎక్కడ ఉంటారా, ఇంకా చచ్చినట్టు ఖచ్చితంగా ఎక్కడ అంటే ఇంకా రైల్వే స్టేషనే, తినే వాళ్ళని అడుక్కుంటూ వెళ్ళినట్టు ఉందన్నమాట. ఎత్తుక్కుంటూ వెళ్ళినట్టు పరిస్థితి వాళ్ళకి దానం చేయడానికి. అయితే సో అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇట్లా శ్రీనివాస్ నగర్లోంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళొచ్చు, బైక్ కాబట్టి అట్లా తీసుకొని వెళ్దాం అనుకునే లోపల దేవుడు కుడి పక్కకు తిరుగు అంటే మళ్ళీ శ్రీకంఠం సర్కిల్ వైపున తిరిగితే ఇప్పుడు మాంగళ్య షోరూమ్ ఏదైతే ఉందో దాని ముందటే ఒక భిక్షగాడు కూర్చోని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మొత్తం అమౌంట్ అంతా చేతిలో పెట్టి, అయ్యా చెప్పాను స్టోరీ అంతా, ఇట్లా దేవుడు వెతుక్కుంటూ వచ్చాను, ఇవ్వమన్నాడు, ఏమో తెలియదు, నువ్వు యేసుప్రభు గురించి చెప్తా ఉన్నాను, యేసుప్రభు దగ్గర నమ్ముకో అని అంటే ఏడవడం మొదలుపెట్టాడు. ఈ విధంగా వెతుక్కుంటూ వచ్చానయ్యా, ఈ విధంగా అక్కడి నుంచి ఏమో మరి తెలియదు అని అంటే ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. ఏంటనంటే, అయ్యా నేను గుత్తికి వారం పోయేవాడిని, అయితే నేను పాపంలో పడిపోయాను, వ్యభిచారపు పాపంలో పడిపోయాను,
ఎంత చెప్పినా కూడా నా భార్య నా కొడుకు ఇద్దరూ దేవుణ్ణి నమ్ముకున్నారు. నేను దేవుని దగ్గరికి మొదట భక్తిపరంగా వెళ్ళాను. అయితే వ్యభిచార పాపంలో పడిపోయి దాంట్లో నుంచి బయటికి రాక మా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా తాగుడు మానక ఆఖరికి నా బ్రతుకంతా కూడా నాశనం చేసుకొని అనారోగ్యం తెచ్చుకున్నాను. అయినా కూడా నేను మానకపోతే, ఇక నువ్వు మానకపోతే ఇంట్లో ఉండాల్సినటువంటి పని లేదని తరిమేశారు వాళ్ళు. ఇప్పుడు అడుక్కు తిని బతుకుతున్నాను నేను అని నాతో చెప్పాడు. అప్పుడు చెప్పాను ఆయనకు, అయ్యా ఈ విధంగా నిన్ను దేవుడు ఈ రోజున నీ దగ్గరకు వచ్చాడు అని అంటే చెబుతున్నాడంటే ఆయన కనికరం నీ మీద ఇంకా నిలిచి ఉంది. కనికరం ఉంటుండగా, వెలుగు నీ జీవితం మీద ఉంటుండగా నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ జీవితమును చక్కబెట్టుకో, నీ బ్రతుకును మార్చుకో. ఇంతకాటికి ఇంకా ఎక్కువ దూరం పోయావు అని అంటే నీ బ్రతుకే నాశనం అయిపోతుంది. ఇదే నీకు చివరి అవకాశం అని చెప్పి ఆయనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో నాకైతే తెలియదు. అయితే నేను ఆశ్చర్యపోయాను. దేవుని యొక్క నడిపింపు అనేకమైన మార్లు ఇలాగే ఉంటుంది, ప్రత్యేకముగా ఉంటుంది, మన ఊహలకు అందదు. అయితే నువ్వు ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నట్లయితే అద్భుత రీతిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఆయన జరిగించగలడు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు ఇలాగేనండి, చాలాసార్లు అనేక మార్లు ఎవరికైనా నేను ప్రత్యేకంగా చెప్పాను అని అంటే జాగ్రత్త పడాలి, దేవుని నామము కొరకు నిలబడాలి, దేవుని యొక్క కృపలో ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్స్, పరిశుద్ధాత్మ దేవుని అవకాశం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కృప మన జీవితములను నడిపించుచుండగా ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడితే దేవుని యొక్క కుమారుడవై తిరిగి నీ కొమ్ము హెచ్చింపబడుతుంది. హల్లెలూయా. ఆల్వేస్ see, our life is always, it has a purpose. ఇంగ్లీష్లో సింపుల్గా చెప్తాను, ఇట్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ ఇట్ ఈస్ ఎ చాయిస్ డ్రివెన్ లైఫ్. చాలామంది పర్పస్ డ్రివెన్ లైఫ్ అని అంటారు. ఎస్, ఇట్ ఈస్ ఎ పర్పస్ డ్రివెన్ లైఫ్, బట్ ఇట్ ఈస్ ఎ చాయిస్ డ్రివెన్ లైఫ్. అంటే ఏంటంటే మనకు ఒక ఉద్దేశం ఉంది, దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని కలుగజేశాడు. హల్లెలూయా. ఆ ఉద్దేశమును నెరవేర్చుటలో ముందుకు సాగే క్రమములో నిర్ణయము తీసుకోవాల్సిన బాధ్యత నీదే. చాయిస్ డ్రివెన్ లైఫ్. హల్లెలూయా. దేవుడు నీకు ఒక పిలుపు ఉంచాడు, ఒక దర్శనం ఉంచాడు, ఒక గమ్యాన్ని ఉంచాడు. దట్ ఈస్ ఎ పర్పస్, దట్ ఈస్ ఎ డెస్టినేషన్. ఆ క్రమములో నీవు తీసుకునే నిర్ణయమే, ఇట్స్ ఎ చాయిస్. ఆ నిర్ణయమే నీ జీవితమును ఆ గమ్యానికి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి చోటికి, చెప్పినటువంటి పని ముగించుటలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయమే నిన్ను ఆ గమ్యానికి చేర్చాలా వద్దా అనేటువంటి మార్గాన్ని నువ్వు నిర్ణయించుకొని నువ్వు తీసుకునే నిర్ణయమే అక్కడికి వెళ్ళాలా వద్దా అనే దాన్ని నిర్ణయింపజేస్తుంది. ఆమేన్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నాను. ఎక్కడికి? నేను ఏ బస్సు ఎక్కాలి? బస్ స్టాండ్కి వెళ్ళి చెప్పండి, హైదరాబాద్ బస్సు ఎక్కాలి. నేను బెంగళూరు బస్సు ఎక్కితే ఏమవుతుంది? హల్లెలూయా. హైదరాబాద్ పోతుంది. అది అర్థమైంది కదా? సింపుల్గా మనకు అర్థమవడానికి చెప్తున్నా. అలాగే దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, పిలుపును, దర్శనమును, గమ్యమును ఆయన ఏర్పాటు చేశాడు. సక్సెస్ఫుల్ లైఫ్ని ఏర్పాటు చేశాడు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడితే, ఆత్మను నీవు ఆత్మ చేత నింపబడి నువ్వు ముందుకు నడిపింపబడుతున్నట్లయితే, హల్లెలూయా, నీవు వెళ్ళాల్సినటువంటి గమ్యానికి పరిశుద్ధాత్మ దేవుడే, యేసయ్యనే నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. లేదు, నా ఇష్టమే, నా నిర్ణయమే, నా ఆలోచనయే ముఖ్యమైనది అనేటువంటి ఆలోచన రీతితో, ధోరణితో, జీవిత శైలితో నువ్వు ముందుకెళ్తూ ఉన్నట్లయితే దెబ్బలు పడతాయి, నష్టం కలుగుతుంది, ఇబ్బంది పడతాం, ఆలస్యం అయిపోతుంది. సాతాను కాచుకుని ఉంటాడు నాశనం చేయడానికి, శోధనల గుండా నడిపింపబడడానికి, నష్టపోవడానికి, పాపపు జీవిత శైలి, పాపములో మునిగిపోవడానికి అవకాశాలు ఎన్నోసార్లు ఎన్నో మార్గాలలో ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడానికి కేవలము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏకైక మార్గము, ఉత్తమమైన మార్గము,
పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి, నడిపింపబడడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఉత్తమమైన మార్గము, శ్రేష్టమైన మార్గము బైబిల్ని చదువుతూ, ప్రార్థన చేయుచు, ఉపవాసం ఉంటూ, బైబిల్ని చదువుతూ, ప్రార్థన చేయుచు, ఉపవాసములు ఉంటూ, దేవునికి లోబడుతూ ముందుకు సాగడమే. హల్లెలూయా. అందరం చెప్దామా? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలంటే, నింపబడాలంటే బైబిల్ చదువుతూ, ప్రార్థన చేయుచు, ఉపవాసములు ఉంటూ, దేవుని భయభక్తులలో ముందుకు సాగడమే. హల్లెలూయా. అర్థమైంది కదండి? పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, బాప్తిస్మము పొందిన తర్వాత, బాప్తిస్మం పొందక మునుపు కానీ నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడడానికే నువ్వు ఆశపడాలి. నీ హృదయము నెమ్మదిగా ఉంటుంది, ఆయనతో నింపబడితే ధైర్యము కలిగి ఉంటుంది, నిబ్బరము కలిగి ఉంటుంది, విశ్వాసముతో ముందుకు సాగగలవు. హల్లెలూయా. ప్రతి సమయము సంకటములలో, ఇరుకులలో నువ్వు వెళ్తుంటున్నా చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. అండ్ పరిశుద్ధాత్మతో నీవు సహవాసము, ప్రార్థన వేరు, సహవాసము వేరు. చెప్పండి, ప్రార్థన వేరు, సహవాసము వేరు. ఆమేన్. ప్రార్థన అంటే మన మనవులన్నీ కూడా దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి, మన ఆరోగ్యము నిమిత్తం ప్రార్థన, ఉద్యోగము నిమిత్తము ప్రార్థన, వ్యాపారము నిమిత్తము, ఆరోగ్యము నిమిత్తము, కుటుంబము నిమిత్తము, పిల్లల నిమిత్తము, భవిష్యత్తు నిమిత్తం ప్రార్థన, మన అక్కర్ల నిమిత్తము, నా పైన దృష్టి పెట్టండి, మన అక్కర్ల నిమిత్తము దేవుని పైన మనము వెళ్ళి ప్రార్థన చేయడం. ఇది వన్ వే. ఏది చెప్పండి? ఇది ఏకమార్గం, ఇది వన్ వే. హల్లెలూయా. అంటే మన దగ్గర నుంచి అన్నీ దేవుని దగ్గరికి పోతున్నాయి అంతే. ఏంటి పోతున్నాయి? అక్కర్ల గురించి ప్రార్థన. ఏమి అక్కర్ల గురించి నువ్వు గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. హల్లెలూయా. దేవుడు కనికరం చెప్తాడు, అన్ని ప్రార్థనలను వింటాడు. ఆమేన్. అయితే సహవాసం వేరైనది. సహవాసం అంటే ఏంటనంటే ఫ్రెండ్షిప్. ఏంటది? ఫెలోషిప్. హల్లెలూయా. అంటే కూర్చొని, పరిశుద్ధాత్మదేవా నువ్వు నాతో మాట్లాడు, నేను వింటా. ఏమి చెప్పండి? నువ్వు నాతో మాట్లాడు. అప్పుడు ఏం చేయాలంటే, ఎలా పాస్టర్ గారు వినాలంటే, బైబిల్ పెట్టుకొని ముందర ఊరికే కూర్చో, ప్రార్థన ఏం చేయదు, నోరేం తెరచొద్దు. విని 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 దేవునికి కూడా హల్లెలూయా ఏమంటే విని 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 మన ప్రార్థనలు దేవుడు కూడా ఎంతో సంతోషించుంటాడు. హల్లెలూయా. అయితే మౌనంగా దేవుని దగ్గర కూర్చో, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఆయన స్వరము వినాలనుకుంటున్నట్లయితే నువ్వేం చేయాలంటే, బైబిల్ ముందర పెట్టుకొని నీకు చదివినంత సమయం చదువుతూ ఉండు, కూర్చొని ఉంటా ఉండు. పరిశుద్ధాత్మదేవా నాతో మాట్లాడు, నేను వింటా. అప్పుడు మాట్లాడకపోయినా నువ్వు వెళ్ళేటప్పుడైనా మాట్లాడతాడు, నువ్వు నిద్రపోతున్నప్పుడైనా మాట్లాడతాడు. నిద్రపోతున్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు పాస్టర్ గారు? కళల రూపంలో మాట్లాడతాడు, దర్శనాలు ఇచ్చి మాట్లాడతాడు. హల్లెలూయా. లేకపోతే నువ్వు వెళ్తున్నప్పుడు, వస్తుంటున్నప్పుడు, పనిలో ఉంటున్నప్పుడు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది శ్రేష్టమైన మార్గము, ఇది మంచి మార్గం కాదు, ఈ మాట మాట్లాడితే నీకు సమస్య కలుగుతుంది, ఈ మాట మాట్లాడకపోతే నీకు నెమ్మది కలుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండగలగవు. ప్రతి చోట కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీ యొక్క చెవులు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మదేవుని స్వరము వినడానికి, పరిశుద్ధాత్మదేవుని యొక్క స్వరము వినడానికి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మదేవ మాట్లాడు. ఏదైనా ఇప్పుడు సింపుల్గా అండి, మందిరం నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రభువా పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తా అన్నాను, ఈ వ్యక్తితో నాకు వర్కౌట్ అవుతుందా కాదా, ఇవి కొనొచ్చా కొనకూడదా, ఇవి చేయొచ్చా చేయకూడదా, నేను పరిశుద్ధాత్మదేవుని ప్రతి దాంట్లోనూ అడుగుతున్నాను. హల్లెలూయా. ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాకపోతే నాకు ఏదైనా సిగ్నల్ ఇవ్వు, నేను ఆడే ఆపేస్తా. హల్లెలూయా. ఈ వస్తువు మందిరానికి ఉపయోగపడుతుందంటే తీసుకునేటట్టు నాకు కృప చూపు, నాకు ఏదైనా తెలియజేయి, అక్కడే కొంటా, లేదంటే వద్దు. హల్లెలూయా. ఎక్కడ జ్ఞానం, పరిశుద్ధాత్మదేవుడు జ్ఞానముని ఇస్తాడు. ఏది ఎన్నుకోవాలి, ఏది ఎన్నుకోకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడి మనల్ని నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. ఎవరితో ఎక్కువగా మాట్లాడతాడో తెలుసా అండి?
ఎవరితో ఎక్కువ మాట్లాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చునే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాడు. ఆయనతో సహవాసం చేసే వారితో ఎక్కువగా మాట్లాడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సహవాసం చేయకపోయినా మాట్లాడతాడు. ఏమే అప్పుడు వచ్చేది వార్నింగులే. ఏమొస్తాయి అప్పుడు? సహవాసం చేయకపోయినా మాట్లాడుతున్నాడు అని అంటే నీకు వచ్చేది వార్నింగులే. ఏం వార్నింగులు? బైబిల్ చదువుకోరా, ప్రార్థన చేసుకోరా, ఉపవాసం ఉండురా, లేకపోతే దెబ్బలు పడతాయిరా ఆ మార్గంలో పోతే. ఇప్పుడు మన పిల్లలు కొంతమంది మనతో బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నోరు తెరిచి, కొంతమంది మౌనంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అవునా? సో ఇప్పుడు లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళంటే మనకేం ద్వేషం ఏమి ఉండదు, వాళ్ళు మనతో ఎక్కువేం మాట్లాడరు. అయితే తప్పుడు మార్గంలో పోతాన్నప్పుడు వాళ్ళు మనతో ఎక్కువేం మాట్లాడరు. వాళ్ళు తప్పుడు మార్గంలో పోయేటప్పుడు మన హృదయం ఏం చెప్తుంది? వానికి చెప్పు అని చెప్తుందా లేదా? చెప్తుందా లేదా? అరే ఆడికి పోతే దెబ్బలు తగులుతాయిరా, అది నష్టపోతావురా అని చెప్తాం. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు నువ్వు అంత ఫ్రెండ్షిప్లో లేకపోయినా కూడా చెప్తా అంటాడు. ఏమని? దెబ్బలు పడితే అట్లా పోయినావనంటే మూతి పగులుతుంది, పండ్లు రాలుతాయి అని చెప్పి చెబుతూ ఉంటాడు అనమాట. ఆ టైంలో ఏం చేయాలి మనము? అమ్మ మూతి పగులుతుంది, పండ్లు రాలుతాయి అని చెప్పి మనం అక్కడే ఆగాలి. అది కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడమే. ఆమేన్. హల్లెలూయా. లేదు నాకు మూతి పండ్లు రాలినా పర్లే నేను పోయేదే అన్నామంటే ఖచ్చితంగా రాలుతాయి. హల్లెలూయా. వాస్తవం అండి, వాస్తవం. నేను చెబుతున్నా. ఒకసారి ఇదే బ్రిడ్జి మీదే పోతా ఉన్నా, ఇంతకుముందు కూడా పంచుకున్నా. దేవుడు కొంచెం స్పీడ్ తగ్గించి పో అన్నాడు. ఎవ్వరు లేరు, ఎంత స్పీడ్తో అయినా పోవచ్చు, ఎవ్వరు లేరు. వర్షాకాలం అది చెప్పాను ఇంతకుముందు కూడా. వర్షాకాలం కొంచెము స్పీడ్ తగ్గించుకొని పో అన్నా. నార్మల్ స్పీడ్లోనే వెళ్ళిపోతా ఉన్నాను. పోతా ఉన్నా కొంచెం దూరం పోయిన తర్వాత ఏమైనదంటే వెంటనే నా వెనకాల ఒక వెహికల్ వచ్చింది. అది ముందుకు పోయి నేను ఏడున్నాను, అది వెహికల్ ఇలాగుంది. జప్పని బురద నీళ్ళు బ్రిడ్జ్ మీద ఒక చోట నిలబడి ఉంటే బురద నీళ్ళు అన్నీ ఎగిరించింది. ఎగిరించగానే ఎగ్జాక్ట్గా నా మూతి మీద, నా ముఖం మీద, నా బట్టల మీద మొత్తం పడ్డాయి. ఇప్పుడు దేవుడు చెప్పినట్లు కొంచెం స్లోగా పోయింటే ఏమయ్యేది? హల్లెలూయా. అప్పుడు నవ్వుకున్నా అనమాట. మామూలుగా ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లు ఏంటే బాగుంటుంది కదా అని నేను నాదో ఒక టైపు లేండి. నేను ఎలాగంటే పోనీలే, దేవుడు ప్రతి చిన్నదాన్ని కూడా గుర్తుపెట్టుకొని నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో మనం ప్రతి మాటను వింటామనేది ఏం లేదు. దెబ్బలు పడిన తర్వాత ఆటోమేటిక్గా వింటాం. ఆమేన్. కొన్ని గాయాలైన తర్వాత, కొన్ని పొరపాట్లు చేసినటువంటి తర్వాత, కొన్నిసార్లు కింద పడినటువంటి తర్వాత పైకి లేచి నిలబడి జాగ్రత్తగా పోయినసారి తప్పు చేశాము, ఇంకొకసారి పరిశుద్ధాత్మదేవ నువ్వు మాతో మాట్లాడితే ఇక దాని ప్రకారమే జీవిస్తానని చెప్పి ఖచ్చితంగా వింటాం. ఎందుకంటే నష్టం జరిగింది, ఇబ్బంది కలిగింది, సమస్యలు వచ్చాయి. ఎలా పాస్టర్ గారు ఇది జరుగుతుంది అని అంటే, మన ఊరిలో బిర్యానీ ఏ హోటల్లో బాగుంటుందండి? ఏ హోటలు? ఒకరికొక రుచి, అవునా కాదా? పలానా హోటల్లో బిర్యానీ బాగుంది అని చెప్పారు. ఎలా ఉందండి బిర్యానీ అంటే సూపర్ అంటారు. ఎలా ఉంది అని చెప్తే మీరు ఏం చెప్తారు? ఇంకా ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? చెప్పండి, పర్వాలేదు. తిని చూడాలి కదా, తిని చూస్తేనే కదా తెలిసేది. హల్లెలూయా. ఏం చేయాలి? తిని చూడాలి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుట కూడా తిని చూస్తేనే, దెబ్బలు కాదు, తిని చూస్తేనే. హల్లెలూయా. అది రుచి అర్థమవుతుంది. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే, ఆయన సన్నిధితో నింపబడుతూ ఉంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నడిపింపులోనే నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఆత్మాభిషేకము నిన్ను నిత్యము నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏషియా 48వ అధ్యాయము 17వ వచనంలో, ఏషియా 48వ అధ్యాయం 17వ వచనంలో, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును,
నీవు నాకు ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఆమేన్. తర్వాత 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనంలో 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మనుష్యుని సంగతులు అతని లోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం యొక్క విషయం ఏంటనంటే, దేవుడు చెబుతున్నాడు, నా ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తా. నా ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడినట్లయితే నీ క్షేమము నది వలెను. హల్లెలూయా. జీవనది వలెను, నిత్యము పారేటువంటి నది వలెను, నిత్యము క్షేమములో ఉండేలాగున. ఆమేన్. తరువాత నీ నీతి సముద్ర తరంగము వలె, ఎగిరేటువంటి తరంగము వలె, హెచ్చింపబడేటువంటి తరంగము వలె నీ యొక్క జీవితము, నీ నీతి ఉంటుంది అని దేవుడు చెబుతున్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనములో ఒక మనుష్యుని సంగతులు, అంటే నేనే మనుష్యుణ్ణి, నా మనసులో ఉన్న సంగతులు నీకు తెలుస్తాయా? నువ్వు ఎరుగుతావా? ప్రతి లోతైన విషయము నా మనస్సులో ఉన్నది నా పక్కన ఉన్నటువంటి నా భార్యకు కానీ, తల్లికి కానీ, స్నేహితునికి కానీ తెలియగలదా? తెలుస్తుందా? తెలియదా? తెలియదు. హల్లెలూయా. అలాగనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అక్కడ ఉంటున్నది, దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని. అంటే దేవుని యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దగ్గర ఉన్న సంగతులు, దేవునిలో ఉన్న సంగతులు బైబిల్ చెబుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వారు దేవుడు ఒక్కడే, కానీ వారి రూపములు ముగ్గురుగా ఉంటున్నవి. తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవునిగా త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, వెంబడిస్తున్నాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని అంటే దేవుని యొక్క ఆత్మ. ఆమేన్. ఆయన దేవుని మనస్సులో ఉన్నాడు, దేవుని ఆత్మలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు ఏంటనంటే బాగా గమనించండి, ఆయన మనస్సులో, తండ్రి మనస్సులో ఏముందో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆమేన్. అన్ని సంగతులు దేవునిలో, యేసులో ఉంటున్నటువంటి అన్ని సంగతులు, అన్ని విషయములు ఎవరిలో ఉన్నాయి, ఎవరికి తెలుసు అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. నా సంగతులన్నీ నా మనస్సుకు తెలుసు. హల్లెలూయా. అలాగే దేవుని సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఇప్పుడు నువ్వు వెళ్ళావు, అయ్యా దేవా నన్ను ఎందుకు కలగజేశావు, నన్ను ఈ భూమి మీద ఎందుకు రూపించావు అని నువ్వు అడుగగా బైబిల్ చెబుతున్నది ప్రతి మానవుడు కారణజన్ముడే. ఆమేన్. చాలా చోట్ల కారణజన్ముడు అని వేసింటారండి, చూసారా? కారణజన్ముడు అండి ఆయన అంటే మిగతా వాళ్ళందరూ అకాలంగా జన్మించారా, అకారణంగా జన్మించారా భూమి పైన? ఆయన మాత్రమే కారణ జన్ముడా? మేమందరూ గాలికి పుట్టామా? హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ మై క్వశ్చన్? మీకు అర్థమవుతున్నదా నేను వేసిన ప్రశ్న? ఒక వ్యక్తి, ఒక లెజెండ్ అయినటువంటి వ్యక్తి, లేకపోతే ఒక సుప్రీం అయినటువంటి వ్యక్తి, ఏదో సాధించినటువంటి వ్యక్తి, ఒక సెలబ్రిటీనో లేకపోతే ఒక వ్యక్తితో మరణిస్తే ఆ కారణ జన్ముడు అనేటువంటి మాట వాళ్ళ కీర్తిశేషులు కారణ జన్ములు అని చెప్పి వేస్తూ ఉంటారు. అంటే కారణ జన్ముడు అంటే ఒక ఉద్దేశము కొరకు పుట్టినటువంటి వాడు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కారణ జన్ముడే. నీవు, నేను, మనకు కలగబోయే పిల్లలు, రాబోయే తరములు దేవుని ఉద్దేశము లేకుండా ఎవ్వరూ పుట్టలేదు. ప్రతి ఒక్కరిని ఒక కారణం చేత దేవుడు జన్మింపజేశాడు ఈ భూమి పైన. ఆమేన్. ఆ కారణం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి.
ఎందుకు దేవుడు నిన్ను ఈ భూమి మీద సృజించాడో, ఈ భూమి మీద నీకు ప్రాణము పోశాడో, ఒక శరీరమును నీ కొరకు తయారు చేశాడో, తల్లి గర్భమందు పిండములుగా రూపింపబడినప్పుడే పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడో, నా సొత్తు అని దేవుడు నీతో చెబుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నువ్వు తెలుసుకున్నప్పుడే, ఆ కారణం అనేటువంటి దానిని నువ్వు తెలుసుకున్నప్పుడే ఆ నీ జీవితము దేవుని యొక్క ఉద్దేశము చొప్పున నడిపింపబడుతుంది. ఒకవేళ ఆ కారణమును తెలుసుకోకుండా నీవు జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, ఆ దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశమును నెరవేర్చలేకపోయినట్లయితే మన జీవితములు వ్యర్థమవ్వగలవు, నష్టపోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మన ఉద్దేశం ఎందుకు దేవా నన్ను పుట్టించావు భూమి మీద? కొంతమంది భూమికి భారం అంటున్నారు. హల్లెలూయా. ఏమండి, మా అమ్మనైనా కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు, ఎందుకురా నువ్వు భూమికి భారం అయిపోయినావు, స్నేహితులు అవి ఇవి అని అంటుంటారు. అవునా కాదా? హల్లెలూయా. దేవునికి భారం కాదండి మనము. మనుషులకు ఏమన్నా భారమేమో కానీ దేవునికి ఎన్నడూ భారము కానే కాదు. మరి ఏంటి నీ పుట్టుకకు కారణం? ఎందుకు దేవుడు నిన్ను రూపించుకున్నాడు? నువ్వు తెలుసుకోవాలంటే నిన్ను కలగజేసిన దేవుని దగ్గరికే నువ్వు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక వాక్య భాగంలో నేను తీసుకుని వెళ్తానండి. రోమా 8వ అధ్యాయం 26వ వచనం. రోమా 8వ అధ్యాయం 26వ వచనం. హల్లెలూయా. నీ కొరకు దేవుడు నిన్ను ఎందుకు రూపించుకున్నాడో, ఎందుకు భూమి మీద నువ్వు జన్మనెత్తావో, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను కలగజేసుకున్నాడో, నీ పుట్టుకకు కారణం ఏమిటి, నువ్వు ఇక్కడ చేయాల్సిన పని ఏమిటి, ఆ పనిని ఎలాగ నువ్వు చేయగలవో పరిశుద్ధాత్మ దేవుడే నీకు బయలుపరచగలడు. ఆమెన్. డ్యూ నో, మీకు తెలుసా, మనం ఒక చిన్న ప్రార్థన చేస్తే మన అక్కరల నిమిత్తము కావచ్చు, మన అవసరతల నిమిత్తము కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రార్థన చేస్తే మన ప్రార్థనలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు పనిచేస్తున్నారు. ఏమి? హల్లెలూయా. నువ్వు ఒక చిన్న ప్రార్థన మొదలు పెట్టావంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు పనిచేస్తున్నారు. హల్లెలూయా. రోమా 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన దౌర్బల్యమును చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. ఏమున్నదండి ఇక్కడ? మనము యుక్తముగా, వ్యర్థముగా. మన ప్రార్థనలన్నీ చాలా వ్యర్థముగా ఉన్నాయి. ఏమడగాలో ఏమడగకూడదో, లేకపోతే ఏది సరైనదో ఏది సరైనది కాదో కొన్నిసార్లు మనకు తెలియదు. అలాగ తెలియదు కాబట్టి ఇప్పుడు మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ, ఎవరు? గట్టిగా చెప్పాలి అందరూ కూడా, పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే, నాలో పరిశుద్ధాత్మ దేవుడుండి ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే కొన్నిసార్లు నార్మల్గా మన హృదయంతో, మన మనస్సుతో ప్రార్థన చేస్తాం మన అక్కర్ల నిమిత్తం. అయితే ఇంకా కొంచెము ఆత్మలో నువ్వు అభిషేకింపబడి ఎదుగుతూ ఉంటుండగా భాషలలో కూడా ఉచ్చరింప శక్యము కాని మాటలలో, మూల్గులతో, బైబిల్ చెబుతున్నది కదా, ఎలాగ యుక్తముగా కొన్నిసార్లు ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మన ఎదుట కనబడే, కంటికి కనబడే పరిస్థితులను బట్టే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ పరిస్థితులలో ప్రార్థన చేసినప్పుడు అది సరైనదో కాదో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం తీసుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చెయ్యి అని నువ్వు అడిగినప్పుడు నీలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడే మాటలను నీ నోటి ద్వారా బయటికి వచ్చేలాగా చేస్తాడు. అవి సాధారణమైన తెలుగు భాష కావచ్చు, ఇంగ్లీష్ భాష కావచ్చు, ఉర్దూ భాష కావచ్చు, అరబిక్ కావచ్చు, అంటే నీకు తెలిసిన భాష, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు,
హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంటున్నది, ఉచ్చరింప శక్యము కాని మూలుగులు. దైవజనులు అందరూ చాలామంది పెద్దవాళ్ళు ఈ మాటను ఏమంటారంటే, ఉచ్చరింప శక్యము కాని మూలుగులు అని అంటే భాషలను పోల్చడం జరుగుతుంది, అన్య భాషలను పోల్చడం జరుగుతుంది. మనము ప్రతి నెల 2వ శుక్రవారము శనివారం ఎక్కువగా భాషలలోనూ పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటాం కదా, అటువంటి మాటలు. అది ఆత్మ ద్వారా మనము నింపబడినప్పుడు మన హృదయములో నివాసము చేయుచున్న పరిశుద్ధాత్మదేవుడు, మనల్ని నింపిన పరిశుద్ధాత్మదేవుడు, మనలో నుండి పరిశుద్ధాత్మదేవుడు మాటలను ఇవ్వడము ద్వారా ప్రార్థన అనేది మన నోట నుండి బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా అండి? ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారు? ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మదేవుడు కనపడుతున్నారు. హల్లెలూయా. ఇంకా 2 మిస్ అయినారు. ఎవరో చెప్పండి, ఎవరు? యేసు తండ్రి అయిన దేవుడు. మనం ఒక చిన్న ప్రార్థన చేస్తే 3 పని చేస్తున్నారు. ఇక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడు. అవునా? అదే కదా ఇక్కడ చెబుతున్నది వాక్యము. మనకు యుక్తముగా ప్రార్థన ఎలాగ చేయాలో మనకు రాలే. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవా నాకు ప్రార్థన నేర్పించు, నా పక్షాన నువ్వే ప్రార్థన చెయ్యి అని నువ్వు మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మాటలను లోపటి నుండి, నీ మనస్సులో నుండి, నీ హృదయంలో నుండి ఆయన బయటికి తీసుకొని రావడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో మెనీ టైమ్స్ సో మెనీ పీపుల్, ఎంతోమంది పంచుకున్నారు ఈ మాటలను. అయ్యా, ఆ వ్యక్తి గురించి నేను ప్రార్థన చేయమని నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను ప్రార్థన చేశాను, తర్వాత నేను కనుక్కున్నాను ఏంటి అని అంటే, ఆ వ్యక్తి ఆ సమయంలో ఎంతో సమస్యలో ఉన్నాడంట, ఆ వ్యక్తి ఆ సమస్య తొలగిపోయింది, నాకు తెలియదు. ఎవరు గుర్తు చేస్తున్నారు? యుక్తముగా ప్రార్థన చేయునట్లు పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. అయ్యా, నేను ప్రార్థన చేశాను, ఆ సమయంలో పెద్ద ఆపదలో ఉన్నాను, వేరే వ్యక్తి ఆపదలో ఉన్నాడు, నేను ప్రార్థన చేయగా ఆపద తొలగింది. అయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా మీదికి ఎవరో విరోధులు కుట్రలన్నీ పన్నారు, నేను ప్రార్థన చేయగా దేవుడే నాకు వ్యతిరేకముగా రూపింపబడిన ఆయుధములన్నీ కూడా నాశనము చేశాడు. హల్లెలూయా. నీకు తెలియనటువంటి పరిస్థితులు, నిన్ను ఇబ్బంది పరిచే పరిస్థితులు, నీ చుట్టూ సాతాను యొక్క దాడులన్నీ కూడా నాశనము చేయగలిగినటువంటి ప్రార్థనలను పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నుంచి వాటిని ఉచ్చరింప శక్యము గాని మూల్గులుగా నీ ఆత్మాభివృద్ధి కలుగులాగున, నీ యొక్క ఆత్మ వృద్ధి కలుగులాగున పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయంలో నుంచి బయటికి పంపిస్తాడు. హల్లెలూయా. ఆల్వేస్ ప్రే ఇన్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అతి ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఇంకా 2 మిస్ అవుతున్నారు ఈ ప్రార్థనలో. యేసు మిస్ అయ్యాడు, దేవుడు మిస్ అయ్యాడు, తండ్రి అయిన దేవుడు మిస్ అవుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రార్థన మనలో ఉండి పంపిస్తున్నాడు బయటికి. ప్రార్థన ఇలాగ చెయ్యి అని చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది చెప్పిన తర్వాత నేను దినకరన్ అయ్య గారి జీవితంలో జరిగిన సంఘటన పంచుకుంటాను. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది అని అంటే, రోమా 8వ అధ్యాయం 34వ వచనం. రోమా 8వ అధ్యాయం 34వ వచనం. అక్కడే దేవుని వాక్యం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన వాడు క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును ఆయనే. సరే, ఆయన ఎవరు? యేసు దేవుని కుడిపార్శ్వమున ఎక్కడున్నాడు? హల్లెలూయా. దేవుని కుడిపార్శ్వమున యేసయ్య. హల్లెలూయా. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము, చెప్పండి, మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు, కుడిపార్శ్వమున యేసు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు అక్కడ ఉన్నావు, నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు యుక్తముగా ప్రార్థన ఎలాగ చెయ్యాలో నీలో నుండి ప్రార్థన పరలోకానికి అది వెళ్తూ ఉన్నది. ఆ ప్రార్థన పరలోకానికి ఎక్కడికి వెళ్తున్నది అని అంటే, యేసు దగ్గరకు వస్తున్నది. యేసు దగ్గరికి వచ్చినటువంటి ప్రార్థన మనం అంటున్నాం కదా అందరం కూడా, అయ్యా, నా కష్టాలు, నా కన్నీళ్ళు, నా వేదనలు, నా కన్నీళ్ళు అన్నీ తొలగించు,
యేసు నామమున. ఏ నామమున? గట్టిగా చెప్పండి. ఆ ప్రార్థనలన్నీ యేసు నామము దగ్గరకు వస్తున్నాయి. యేసు దగ్గరకు వస్తున్నాయి అన్ని ప్రార్థనలు. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నది? ద ప్యాటర్న్, ద లైన్ ఆఫ్ ప్రేయర్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గాడ్, హౌ అండ్ ఇట్, అది ఎలాగ దేవుని దగ్గరికి వెళ్తున్నది, అలాగే దేవుని దగ్గర నుంచి ఎలాగ మనకు సమాధానము తీసుకొని వస్తున్నదో ఈరోజు మీకు వివరిస్తున్నాను. ఆమేన్. యేసు దగ్గరికి, యేసు నామమున యేసు దగ్గరికి రాగా ఆ ప్రార్థనలన్నీ తీసుకుంటున్నాడు. తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన వాడై ఉన్నవాడై మన కొరకు ఆ ప్రార్థనలన్నింటినీ కూడా, తండ్రి ఇదిగో నా కుమారుడు, నీ కుమారుడు నా నామమున వస్తున్నాడు, నన్ను చూడు. హల్లెలూయా. డైరెక్ట్గా మనల్ని చూశాడు అనుకో దేవుడు, అక్కడే మనం కాలిపోతాం. ఆమేన్. అయితే యేసు ద్వారానే దేవుడు మనల్ని చూడాలి. ఎందుకంటే యేసు రక్తము మాత్రమే మన పాపములను కప్పగలది. యేసు రక్తము ద్వారానే మన పాపములను క్షమాపణ ఉంటున్నది. యేసు రక్తము ద్వారానే, యేసు నామము ద్వారానే ప్రతి అతిక్రమము, ప్రతి ఒక్క దోషము, పాపము, శాపము ఆయన రక్తములో, ఆయన నామములో కొట్టివేయబడుతున్నది. ఇప్పుడు యేసు ఏమి చేయుచున్నాడంటే, మనము ఆయన రక్తము కిందికి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రార్థనలన్నీ కూడా యేసు దగ్గరికి రాగా, యేసు తీసుకొని వెళ్ళి తండ్రి ఎదుట వాటిని యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? మీకు అర్థమవుతున్నదా? ఎవరికి మొరపెడుతున్నాం? తండ్రికి. ఎవరు మొరపెట్టిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి మొరపెట్టిస్తున్నాడు. ఎవరి ద్వారా వెళ్తున్నాయి ప్రార్థనలు? యేసు ద్వారా ప్రార్థనలు వెళ్తున్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి మొరపెడుతున్నాడు. యేసయ్య ఆ ప్రార్థనలన్నింటినీ స్వీకరిస్తున్నాడు. యేసు నామమును బట్టి తండ్రి యొద్దకు ప్రార్థనలన్నీ వెళ్తున్నాయి. ఆమేన్. ఆ ప్రార్థనలన్నింటికీ జవాబు పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా, నా ద్వారా మొరపెట్టగా యేసు ద్వారా వెళ్తున్న ప్రార్థనలన్నింటి తండ్రి విని యేసు నామమును బట్టే మనకు కృపా, క్షేమాభివృద్ధి, నెమ్మది, విజయము ఆయన మనకు కలగజేయుచున్నాడు. దట్ ఈస్ the power of name of God. Hallelujah. Understand this revelation, understand this truth. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, కూర్చుంటున్నాం, వాళ్ళు నేర్పించారు, మనం నేర్చుకుంటున్నాం, మనము మన వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఏదో ప్రభువా, అయ్యా యేసయ్యా స్తోత్రాలు, తండ్రి వందనాలు, పరిశుద్ధాత్మదేవా స్తోత్రాలు అని మొదట స్తుతులతో ప్రారంభం. తర్వాత మన అక్కర్లన్నీ ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన చేసిన తర్వాత యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అది ఒక ప్రోటోకాల్ లాగా అందరూ చేస్తున్నారు, నేను చెయ్యాలి అనేటువంటి ధోరణిలో కాదు. నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉన్నది అని తెలుసుకొని ప్రార్థన చేయి. నీకు యేసు దగ్గర నుంచి ఆయన కుమారుడుగా, కుమార్తెగా దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు అనేటువంటి ఆ యొక్క ఆ ధైర్యముతో, ఆ హక్కుతో నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసేటువంటి చిన్న ప్రార్థనను కూడా ఆయన వింటున్నాడు. ఆయన వింటున్నాడు. ప్రతి ప్రార్థన, నువ్వు ఏదో అనాలోచితంగా చేసినటువంటి ప్రార్థన కూడా ఆయన వింటున్నాడు. ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వగలడు. ఏం ప్రార్థన చేయిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను ఎందుకు తయారు చేశాడో దానికి ప్రార్థన చేయిస్తాడు. నీ సమస్యలు తీరాలని, నీ ఆపదలు తొలగాలని, నీ జీవితంలో ముందుకు సాగాలని, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ పిల్లలలో, నీకు వివాహ పరిస్థితులలో నువ్వు ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నిన్ను నడిపించేటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే సహవాసం ప్రత్యేకమైనది. ప్రార్థన, ఇంతవరకు నేను చెప్పింది ప్రార్థన. సహవాసం అనేది ఏంటనంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చోవడం, వాక్యము ధ్యానము చేయడం. ఇదంతా ఇది ఏంటనంటే దేవుని యొక్క హృదయం. హల్లెలూయా. మనకు అర్థం కావాలా? ఊరికే స్కూల్లో ఏబిసిడీలు చదివినట్లు ఇది చదివారు అనుకో, ఏబిసిడీలు వచ్చినట్లే ఇది వస్తుంది అంతే. కంప్లీట్ చేసామంటే చేసేసాం.
బైబిల్ ఎన్నిసార్లు చదివామంటే 100 సార్లు చదివేశాం. ఆయా ఆయా లికా లికా 10 పేజీ లికా ఆయా ఆయా బడా అండా ఆయా అన్నట్లే ఉంటుంది అది. హల్లెలూయా. రాశాను 10 పేజీలు రాశాను, వచ్చింది పెద్ద గుడ్డి సున్నా వచ్చింది అన్నట్లే ఉంటుంది అది. హల్లెలూయా. అట్లా కాదు, ఇది హృదయం అండి. ఇప్పుడు ఎవరైనా నీతో వాళ్ళ ఎమోషన్ పంచుకోవాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పెడచెవిన పెడితే వాళ్ళు పంచుకుంటారా? ఇంట్రెస్ట్ లేకోకుండా నువ్వు వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళు ఎంతో ఆశతోనో, ఆసక్తితోనో, ప్రేమతోనో, సంతోషంతోనో ఆ ఎమోషన్ని, లేకపోతే బాధనో, కన్నీటినో, భారమునో, ఆ ఎమోషన్, ఆ భావోద్వేగాన్ని పంచుకోవాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పెడచెవిన పెట్టి నువ్వు సెల్ ఫోన్ పట్టుకొని, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళతో మాట్లాడుకుంటూ, లేకపోతే ఇష్టము లేకోకుండా అన్ఇంట్రెస్టెడ్గా లేకపోతే ఇంట్రెస్ట్ లేకోకుండా నువ్వు ఉంటే వాళ్ళు పంచుకుంటారా? హల్లెలూయా. దేవుని యొక్క హృదయం, భావోద్వేగం ఇందులో పొందుపరచబడ్డాయి. హల్లెలూయా. దీన్ని, ఆయన భావోద్వేగాన్ని, ఆయన హృదయాన్ని, ఆయన ప్రేమను, ఆయన కోపాన్ని, ఆయన ద్వేషమును, ఆయన ఇష్టమును నువ్వు తెలుసుకోవాలనుకుంటే, ఆయన హృదయమునకు దగ్గర కావాలనుకుంటే దీనిని చదువు. మనస్సు పెట్టి సహవాసం చేయి. హల్లెలూయా. హీ ఈజ్ ఎ సెన్సిటివ్ పర్సన్. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రత్యేకమైన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ చెబుతుంది సున్నితమైన వాడంట. బైబిల్ చెబుతుంది ఏంటనంటే, యేసయ్య అంటాడనమాట, నన్ను తిట్టినా పర్లేదయ్యా, పర్వాలేదు, పొరపాటున కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిట్టద్దండి. హల్లెలూయా. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిట్టారంటే వాళ్ళకి రక్షణ అనేదే పోతుందంట, ఇంకా రక్షణ అనేదే ఉండదంట. కోపంలో యేసు ప్రభువుని తిట్టచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిట్టకూడదంట. హల్లెలూయా. అంత లోతుగా తీసుకోపోను, ఎందుకంటే తెలుసుకోకుండా ఉంటే మంచిది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కూర్చున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నీతో పంచుకుంటాడు. ఆమేన్. కాబట్టి జాగ్రత్త. హల్లెలూయా. నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడుతున్నాడు నీలో ఉండి. యేసయ్య ఆ మొరనంతా తీసుకుని తండ్రికి విన్నవిస్తున్నాడు, విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రి ఎదుట నీ మొర వినపడగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి. లేచి నిలబడి పంచుకోవాల్సి ఇంకా చాలా ఉంది. రాబోయే దినముల్లో నేను పంచుకుంటాను. చెప్పబడినటువంటి చిన్న మాటలను హృదయములో దాచుకొని థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అయ్యా, నిన్ను గాయపరచకుండా నీతో కలిసి నడువుటకు సహాయం చేయండి. అనేక మార్లు నీ హృదయాన్ని గాయపరిచాము, నిర్లక్ష్యం చేశాము దేవా, మనసును విరగగొట్టాము తండ్రి. ఇష్టము లేని బ్రతుకులు బ్రతికాము. ఎన్నో మార్లు నువ్వు మా దగ్గరికి రాగా, మాతో గడపాలని నువ్వు ఆశపడగా, అయ్యా పెడచెవిన పెడుతూ, నిర్లక్ష్యము చేస్తూ, అశ్రద్ధగా, అజాగ్రత్తగా ఉంటూ అనేక మార్లు నిన్ను గాయపరిచాము. కనికరము చూపమని అడుగుతున్నామయ్యా పరిశుద్ధాత్మదేవ. కనికరము చూపమని అడుగుతున్నాము పరిశుద్ధాత్మదేవ. ప్రార్థన చేద్దామండి. సమయములు మన హృదయమును తెరిచి పరిశుద్ధాత్మ దేవునికి లోబరిచి, నాలో నుండి నన్ను నింపుచు, నాలో నుండి మొరపెట్టమని పరిశుద్ధాత్మ దేవునికి
నడిపింపుకు లోబడుతూ కనికరమును కోరుదాము. నీవే ఆశ, నీవే ధ్యాస, నీవే శ్వాస యేసయ్యా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం యేసయ్యా. తలచుదునే నాపై నీవు చూపిన ప్రేమను, తలచుదునే నాపై చూపిన నీ దివ్య ప్రేమను, నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివి. యేసయ్యా. సబ్మిట్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. తిరిగి ప్రార్థనా జీవితములో, సహవాసపు జీవితములో పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు నడిచేటువంటి అనుభూతులలో, అనుభవములలో ఆయన హృదయం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆనందపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు, నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆనందపడాలి. అటువంటి జీవితం మనకు కలిగి ఉండాలి. ప్రభువా కృప చూపయ్యా, కృప చూపయ్యా. ఆత్మచేత నింపు, మాలో ఉన్న కాఠిన్యమును క్షమించు, చేదును తొలగించుకొనము. క్షమాపణ లేని గుణము పరిశుద్ధాత్మ దేవునికి గొప్ప అడ్డంకి. ఇతరుల మీద నీ హృదయములలో ఉన్న చేదు, కోపము, క్షమాపణ లేని స్థితి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితము మీద పని చేయలేని పరిస్థితిని కలుగజేయను. సబ్మిట్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. ఫర్గివ్ ఎనీవన్, ఎనీథింగ్ కంప్లీట్లీ. ప్రతి దానిని, ప్రతి వారిని సమూలముగా క్షమించు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపడానికి ఆసక్తి కలిగిన వాడై యేసయ్యా. సబ్మిట్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. నడిపించు దేవా, నడిపించ నీ ఆత్మ ద్వారా ప్రభువా నడిపింపబడినట్లు ప్రతి ఒక్కరిని అభిషేకించు అయ్యా. నీ కృపకు పాత్రులుగా చేసి ఉంచావు. నీ నామమును బట్టి ప్రభువా మేము ఉంటున్న రీతి, నీ నామమును బట్టి ప్రభువా మా జీవితములో ముందుకు నడిపించుమయ్యా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈస్ గుడ్. మరి ఈ సమయంలో మన అర్పణలను, మన కానుకలను దేవుని సన్నిధిలో మనం సమర్పిద్దాం. ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం. కవర్స్ కావలసిన వారు మీరు చేయి పైకెత్తితే మీకు కవర్స్ అందివ్వబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ